నమస్తే వీధిని స్వాతంత్ర లక్ష్యం సమాజిత మల్టీ బ్రాండ్ కార్నివాల్ షో. మరి ఈరోజు వరల్డ్ మొత్తం ఫ్యాషన్ డిజైనర్స్ అందరూ కూడా ఇక్కడ ఫ్యాషన్ చేస్తున్న సందర్భంలో మాధవిరెడ్డి గారు తనశ్రీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి అందమైన భామాలతోటి అందంగా ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. మేము ఇవాళ రాడిసన్ బ్లూలో తెలంగాణ రాష్ట్రీయ సంబరాలు స్పాన్సర్డ్ బై మల్టీ బ్రాండ్ ఫ్యాషన్ స్టూడియోస్ 2021 కార్నివల్లో ఉన్నాము. ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. ఇవాళ మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇంకా చాలా సెలబ్రిటీస్ వస్తున్నారు ఇవాళ ఈ ఈవినింగ్ చాలా ధమాకాగా ఉంటుంది, మీరందరూ వచ్చి చూడాలి. ఇంకా నేను తనుషకు చెప్తాను మాట్లాడమని. మీరు మోడలేనా? ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచి ఉన్నారు? నేను మోడల్ ఇంకా ఎంసీ ఉన్నాను. నేను ఆల్మోస్ట్ 6 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఎటువైపు వచ్చారు? నాకు చైల్డ్హుడ్ నుంచే ఇంట్రెస్ట్ ఉండే చేయనికి. నేను కాలేజ్లో వెరీ యాక్టివ్లీ పార్టిసిపేట్ చేశాను. అదే కంటిన్యూ అయిపోతూనే ఉంది ఇప్పుడు వరకు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం మీకు చాలా ఇంట్రెస్ట్? నేను ఎప్పుడు వేసుకోలేదండి. ఇప్పుడు వరకు అయితే నేను పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోలేదు. మోడల్ అంటే అలాగే అనుకుంటారు కదా చాలా మంది. అలా అది ఒక మిత్ అండి, అలా యాక్చువల్లీ కాదు. అన్ని డ్రెస్సెస్ వేసుకుంటారు, అన్ని డ్రెస్సెస్లో వారు గ్లామరస్గా ఉంటారు, అదే మోడలింగ్. కానీ చాలా మంది అనుకుంటారు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటేనే మోడలింగ్ అని, అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. శారీస్ కట్టుకోవడం కానీ నిండుతనంగా ఉండటం చాలా తక్కువ కానొస్తారు కదా ఫీల్డ్లో. మరి దీనిపైన అండ్ మోడలింగ్ కూడా ఎలా ఉంటాయి, చాలా వెరైటీ ఉన్నాయండి. దాంట్లో కూడా చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. అది మీరు అన్నది చిన్న చిన్న డ్రెస్సెస్ ఒక సీక్వెన్స్లోనే ఉంటాయి. కాకపోతే చాలా బ్రైడల్ వేర్స్ ఉంటాయి, సారీ వేర్స్ ఉంటాయి, ఇంకా మన కల్చర్ రిప్రజెంట్ చేసే రౌండ్స్ కూడా ఉంటాయి. సో చాలా వెరైటీ ఉంది దాంట్లో. అది ఒక పార్ట్ అంతే, అది ఒక ఫుల్ మోడలింగ్ షో కాదు. కొన్ని షోలలో డ్రెస్ కూడా ఆ షోలో బ్యాక్ ప్యాక్ చేస్తుంటే ఊడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఉన్నాయి. అది ఏంటంటే హైప్ కాదు, అది మేబీ బై మిస్టేక్, డిజైనర్ మిస్టేక్ వల్ల అయింది అది. కానీ అది యాక్చువల్లీ ఎవరు అలా కావాల్సిందిగా ర్యాంప్ మీద అలా ఎవరు చెయ్యరు. దీని మీద అభిప్రాయం అంటే మీరు వచ్చేటటువంటి రాబోయే రోజులలో వచ్చేటటువంటి యువతకు అంటే యువతులకు ఏం చెప్తారు? ఈ ఫీల్డ్ చాలా మంచి ఫీల్డ్, కానీ అన్నిటికీ యూ హ్యావ్ టు డ్రా లైన్. ఆ డ్రా లైన్ మీకు తెలిసినంత వరకు ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ గుడ్ ఫీల్డ్. సో యూ కెన్ ఆల్వేస్ జాయిన్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద మోడలింగ్ ఏరియా ఆల్సో. ఒకప్పుడు బ్యూటిఫుల్గా తయారవటం అంటే చాలా తక్కువగా ఉండే. ఈ మోడలింగ్ వచ్చిన తర్వాత మొత్తం కూడా చూసినట్టయితే దాదాపు అందరూ కూడా హైబ్రో చేయించుకోవడం కానీ అందరూ కూడా ఫ్యాషన్గా తయారైతే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు మహిళలు అంటారు కదా. దీని మీద పార్లర్లు కూడా బాగా పెరిగిపోయినాయి. అలా అని కాదు. ఎవ్రీ ఉమెన్ హ్యాజ్ అ ఇన్నర్ టాలెంట్, ఇన్నర్ బ్యూటీ. అది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగితే దెర్ ఇస్ నో హార్మ్. వాళ్ళు ఏమైనా ఉంటే ఇట్స్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఇంటర్నల్ ఫీలింగ్స్. దెర్ ఈస్ నో హార్మ్ ఇన్ షోయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ బ్యూటిఫుల్ యాజ్ యూ ఆర్. యువర్ ఇన్నర్ బ్యూటీ comes out as an your external beauty, and adi important. So please don't go wrong with it. It's really good, and this field is also very good. So enjoy yourselves and all the very best. కాళ్ళకు పసుపు రాసుకోకుండా శరీరానికి సుగంధ ద్రవ్యాలు కాకుండా మొత్తం ఏంటంటే మొత్తం కెమికల్స్ రాసుకొని చాలామంది కూడా చర్మం పాడు కావటం, కానీ కళ్ళకు కాటుగా రాసుకోకుండా కొన్ని రసాయన పదార్థాలు రాసుకోవటం, లిప్స్టిక్ కూడా ఎక్కువగా వాడటం, అంటే అందంగా కాన్ రావాలనే ఎక్కువ తాపత్రయం పెరిగిపోవడం వల్ల శరీరం యొక్క షేప్ అంటే ఫేస్ యొక్క షేపులు కూడా ఖరాబు చేసుకుంటున్నారు అన్నట్టు కూడా ఉంది. దీన్ని ఎంతవరకు లిమిట్ ఉండొచ్చు? చాలా ప్రోడక్ట్స్ ఇవాళ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి తెలియదు, కానీ చాలా బయోలాజికల్ ప్రోడక్ట్స్ వచ్చాయి మార్కెట్లో. అవి యూస్ చేస్తే స్కిన్ ఫ్రెండ్లీ, కాస్మెటిక్స్ వచ్చేసి స్కిన్ ఫ్రెండ్లీ. అది యూస్ చేస్తే ఇంకేం ప్రాబ్లమ్స్ రావు. సో అది అంటే ప్రజలకి తెలియాలి, అలాంటి ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అవి యూస్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏం రావు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏం రావు. అనశ్రీ గారు, మీ మాటలు 2 మాటలు చెప్పండి. చాలా క్యూట్గా తయారై వచ్చారు ఫ్యాషన్ షోలో. థ్యాంక్ యూ అండి. సో ఎక్సైటింగ్గా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సంబరాలు అని ఒక కార్నివల్కి ప్రీ లాంచ్. ఇది మనం రాడిసన్ బ్లూ హోటల్ హైదరాబాద్లో నడుస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలామందిని ఇన్వైట్ చేశారు. మల్టీ బ్రాండ్ కార్నివల్ బ్రాండ్ కింద నడుస్తుంది అనమాట. సో మొత్తం సిటీ అంటే మన ముంబై, పూణే, నాగ్పూర్, కోల్కతా ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్ నుంచి చాలా మోడల్స్, సెలబ్రిటీస్, ఇంకా టాలెంటెడ్ పీపుల్ వచ్చారు. ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ కూడా అందరూ, ఇంకా మొత్తం ఇక్కడ ఒక చాలా సందడి నడుస్తుంది. మీరు చూస్తున్నారు కదా వెనకాల. ఇప్పుడు చాలా ఎమినెంట్ గెస్ట్స్ కూడా ఇప్పుడు అపియర్ అవుతున్నారు. సో అందుకే నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. చూడాలి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన షో. నాగరికత మర్చిపోతున్నారు రాబోయే యువతులు.
అంటే నిండుతనం మొత్తం మర్చిపోతే కొప్పు వేసుకోవటం అలాంటివి మొత్తం వదిలిపెడుతున్నారు ఎంటికలు మొత్తం కిందికి గాలికి అని అంటారు కదా దీని మీద. అది ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాస్ కాస్ట్యూమ్స్ యు ఆర్ వేరింగ్. ఇప్పుడు మీరు లోపల చూస్తారు మన మోడల్స్, ఇప్పుడు వాళ్ళు ఇండియన్ ట్రెడిషనల్ వేసుకుంటే వాళ్ళు కూడా కొప్పులు వేసుకొనే ఉన్నారు. సో అలాంటి ఏదేం కాదు, ఇది ఆల్ ఎలా అంటే మీరు ఏం కాస్ట్యూమ్ వేసుకుంటారో దానికి ఏ హెయిర్ స్టైల్ సూట్ అవుతుంది అలా వెళ్తారు. బాగా నాజుగా కాని రావాలని ఆహార వ్యవహారాల్లో కూడా అంటే ఆహారం తగ్గించడం కానీ సడన్గా కొంతమంది హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్న సందర్భాలు అంటే బాగా మంచిగా కాని రావాలనే ఉద్దేశంతో అలాంటివి కూడా ట్రిప్స్ చేస్తున్నారు కదా, మరి అలాంటి విషయాలపైన ఎలా కేర్ తీసుకుంటారు మీరు? మేమైతే ఏం చెప్తామంటే టిప్ విచ్ ఐ కెన్ గివ్ ఇస్ ఈట్ హెల్తీ, స్టే ఫిట్ బై డూయింగ్ ఎక్సర్సైజ్. అదే ఒకటి నేను చెప్పగలుగుతాను అంతే. సో మీ యొక్క డ్రీమ్ కానీ ఏం కానీ గోల్ కానీ ఏమైనా ఉందా ఈ ఫీల్డ్లో? నేను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తున్నానండి. లెట్స్ సీ అది ఎలా వెళ్తుందో. అందులో యాక్టింగ్ చేయాలనా? అవునండి. సో ఏ ఇయర్ అంటే ఇష్టం మీకు ఇప్పటివరకు? నాకంటే ప్రభాస్ చాలా ఇష్టం అండి. కండలు హైట్ బాగుండేనా? అవునండి. నాకు ఆ హైట్ లేదని నాకు ప్రభాస్ చాలా ఇష్టం. ఆయన అందుకోవాలంటే చైర్ వేసుకోవాలి, నేనైతే వేసుకోవాలి ష్యూర్గా. వాళ్ళ ప్రకారమైనా ఓన్లీ బాడీ శరీర పరంగా? సినిమా ప్రకారంగానే. హీరోయిన్? హీరోయిన్ అంటే నాకు అనుష్క శెట్టి అండి. ముఖ్యంగా సినిమా గురించి వస్తే ఈ నాగరికత వల్ల లిప్లాక్లు ఎక్కువ అవుతున్నాయి కదా, దీని మీద ఏమంటారు? నేనైతే యాక్చువల్లీ సపోర్ట్ లేదండి. బికాజ్ మన దేర్ హ్యాస్ టు బి ఎ లైన్ అండ్ అన్నీ ఏంటంటే మనం చేసేది ఫ్యామిలీ మూవీస్, సో అందరు కలిసి చూడాలంటే ఆ సీన్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్. అది నా అభిప్రాయం. సో ఈ మోడలింగ్ వచ్చిన తర్వాత అశ్లీలత పెరిగిపోయింది, శృంగారం పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్, అంటే యువతులు బాగా చెడిపోతున్నారు అంటారు కదా, దీని మీద మీరేం కామెంట్ చేస్తారు? ఆర్టిఫిషియల్గా చాలా థింగ్స్ అవుతున్నాయి ఇప్పుడు. సో అది అవాయిడ్ చేయాలంటే యాక్చువల్లీ ఆ చేంజ్ మన నుంచి రావాలి. ఆ చేంజ్ ఇంటర్నల్ చేంజ్ ఉంది, ఆ చేంజ్ వస్తేనే అందరు చేంజ్ అవుతారు. మనం చెప్తే ఉంటే ఏం చేంజెస్ రావు. అది అవేర్నెస్ మనము పెంచాలి సొసైటీలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మాట్లాడుతున్నట్టు కదా, నైట్ పగటి ఇప్పుడు కూడా చెప్పండి, ఏం చెప్పాలి? మీ గోల్ చెప్పలేదు. నా గోల్ యాక్చువల్లీ నేను ఒక యాంకర్. నేను ఇక్కడ సిటీలో ఏమైనా ఈవెంట్స్ జరిగితే నేను హోస్ట్ చేస్తాను, యాంకరింగ్ చేస్తాను. దట్ ఈస్ మై పార్ట్ టైం అనమాట. సో ఇట్లాంటి షోస్ వచ్చేసి ఒక ఎక్స్పోజర్ అండి. చాలామంది వస్తారు, మీకు ఒక సోషల్ ప్రెజెన్స్ పెరుగుతుంది. సో ఇట్లా మీకు సిటీలోనే నేను చాలామందిని ఇంకా ఫ్రెండ్స్ కూడా చేశాను. ఎలా అని అడిగితే ఈవెంట్స్ వల్లనే కదా. సో ఇట్లాంటి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ, హోస్ట్ చేస్తూ, సో ఇట్స్ అ హ్యూజ్ సోషల్ గ్యాదరింగ్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. సో పబ్కి వెళ్తుంటారా? నేను వెళ్ళానండి అసలు. సో స్మోకింగ్ విషయంలో కానీ డ్రింకింగ్ విషయంలో కానీ బయట నేను కొంచెం దూరమే. ఎక్కువ మోడల్ ఉండే వాళ్ళు చూస్తూనే ఉంటాం కదా మనం అక్కడక్కడ. ఇండివిజువల్ చాయిస్ అండి, అవసరం లేదు, అవసరం కాదు, అది చాయిస్. థ్యాంక్ యూ అండి.